లేవాని అవ్వో నువ్వు సోకులున్నంతోటి పోయినవాయే అవ్వో ఓవా ఓవా బాపు కడ్డం తెల్లబడ్డదాని అవ్వో నువ్వు నల్లగడ్డ పొంతోటి పోయినవాయే అవ్వో ఓవా ఓవా బాపు పండు పాసుందయా అని అవ్వో నువ్వు తెల్ల ఉన్నంతోటి పోయినవాయే అవ్వో ఓవా ఓవా పోతే పోతివి కానీ అవ్వో నీకు ఉల్లిగడ్డలోడే దొరికిండాయే అవ్వో ఓవా ఓవా ఉల్లిగడ్డలోడి ఇచ్చి పెడితే అవ్వో నువ్వు ఎల్లిగడ్డలంతోటి పోతావాయే అవ్వో ఓవా పోతే పోయినావు కానీ ఉల్లిగడ్డలతోనే పోయినావు అన్నావు కదా అంటే ఇంకా వేరే ఎవరితో పోయినావు ఓకేనా అట్లా ఇక మస్తు ఒక మిలియన్ వెళ్ళిపోయింది ఆ షార్ట్ ఫిలిం మళ్ళా మీరు తిరిగి వస్తుంది కదా వచ్చినాక కూడా మీరు ఒక పాట పాడిల్లు అదొకసారి తిరిగి వచ్చింది కదా మోహన్ రెడ్డి సార్ తర్వాత ఏమైంది ఉల్లిగడ్డలతో పోయినాక వచ్చిన తర్వాతనే ఇట్లా ఏడ్చినాం ఆయనతో ఏడ్చిన తర్వాత ఏమైంది తర్వాత మళ్ళీ ఇంకా స్టేషన్కి అయింది పోలీస్ స్టేషన్కి అయింది పోలీస్ స్టేషన్కి అయిన తర్వాత కేసు పెట్టిన తర్వాత ఇక ఏమైందో తర్వాత ఎపిసోడ్లో అది ఆడకట్టల మీద పెట్టింది ఆడకడు ఇట్లనే ఉంటుందా ఇదేనా లెక్క ఇదేనా తర్వాయి తంతు రీతి రీవాయి అని చెప్పి పొట్టు తిట్టిరు ఇట్లనే పోతావా అని అంటే మరి ఏం చేయమంటే నువ్వేమో మిండలతోటి పోతే అది ఎట్లా అట్టుకుంటది మరేమో మొగోడు వంటగా తిన్న గోస అవుతుందని చేసినాం సిలకో నా మద నాటి సిలుక ఎత్తడే కులదాన ఎండి రత్నము దాన ఎంతందమమ్మో నా మద నాటి సిలుక ఎంతందమమ్మో నా మద నాటి సిలుక 7 తంతల మంచె ఎకరాదు దిగరాదు 3 తంతల కచ్చి ముద్దియ్యరాయే నా మద నాటి సిలుక ముద్దియ్యరాయే నా మద నాటి సిలుక 7 తంతల మంచె ఎకరాదు దిగరాదు 3 తంతల కచ్చి ముద్దియ్యరాయే నా మద నాటి సిలక ముద్దియ్యరాయే నా మద నాటి సిలుక గుల్లడే కులదాన గుణకరత్నము దాన గూడేటి సిలకో నా మద నాటి సిలుక గూడేటి బాలో నా మద నాటి సిలుక సోలనే ఏటి జంగామె గాని పూలేరా నువ్వు రాయే ఏటి జంగామె గాని గిరిగిరి జంగం గిరాటి జంగం శంభు ఊదెరా శంపదెబ్బరా సేతుకిచ్చెరా సాగదోలెరా ఏటి జంగామె గాని పూలేరా నేను రానో ఏటి జంగామె గాని గిరిగిరి జంగం గిరాటి జంగం శంభు ఊదెనే శంపదెబ్బనే సేతుకిచ్చెనే సాగదోలెనే ఈ సాంగ్ నువ్వు రాసుకున్నావు ఇంకా అంటే నీ ఓన్ ఎన్ని సాంగ్స్ ఊరికి చివరాన ఇల్లు కట్టుకున్నా నేను వెళ్ళిపోతున్నా ఓ అయ్యలారా ఉయ్యాలో 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 నేను వెళ్ళిపోతున్నా ఉయ్యాలో ఊరు పైలాము ఉయ్యాలో ఇల్లు పైలాము ఉయ్యాలో ఇల్లు పైలాము ఉయ్యాలో పిల్లలు పైలాము ఉయ్యాలో ఇట్లా ఇది మా అమ్మమ్మ మీద రాసుకున్నాను ఈ ఎతలు తీర్చ జెండా ఒక్కటి ఎగిరినాదిరా చెరువు నిండి శిలక బండి శ్రమ ఫలితము దక్కెరా 60 ఏళ్ళ ఆకాంక్షకు అగో 60 ఏళ్ళ ఆకాంక్షకు అర్థమిదని తెలిపెరా దందర దన్నెయ్యిరి దన్మెరిసే పదం పాడు పదం జయ హో జై తెలంగాణ దందర దన్నెయ్యిరి దన్మెరిసే పదం పాడు పదం జయ హో జై తెలంగాణ నేనా పానమే గైగా అయ్యింది ఏములాడో రాజన్న ఏములాడో రాజన్న నా ఎండి కొండల రాజన్నో నా పైడి కొండల రాజన్న రాయేశో రాయేశా నా రందిని ఆలాకించయ్యా సోమారం కౌసూదినగాని సాంగ్స్ చాలా బాగా పాడుతున్నావు సూపర్ అండ్ నువ్వు ఏదైనా సాంగ్ లో యాక్టింగ్ చేసినావా చేసా రంగు సీతమ్మో రంగు సీతమ్మో అది పార్ట్ 6, 7, 8, 9, 10 అలా నీ క్యారెక్టర్ ఏంటి అది పనోడు మన జానలిరి అక్క కార్తిక్ రెడ్డి అన్న వాళ్ళు ఉన్నారు దాంట్లో నెత్తి మీద వేసుకుని నువ్వేనా దాంట్లో ఎట్లా అందులో చనిపోయిన క్యారెక్టర్ ఉంటది ఇట్లా వేసిన నువ్వు ఏడవాక నీకు రాదు ఏడుపు నాకు ఏడుపు రాదు ఇద్దరు గిన్నె తినబడుతుంది నీకెందుకు అత్త ఏడుపు అమ్మాయి పెట్టే కొద్ది గిన్నె బాగా ఉన్నది తినబడుతుంది
ఎందుకంటే చెప్పాడు ఇక ఇట్లనే నన్ను కాకుండా ఇంకా ఇంకా మారుమూల ప్రాంతాల నుంచి ప్రాంతాల నుంచి ఎంతో మంది కళాకారులు ఉంటారు, సింగర్లు కానివ్వండి, యాక్టర్లు కానివ్వండి, డాన్సర్లు కానివ్వండి. సో ఎందరూ ఎక్కడున్న ఏ జిల్లాల నుంచి అయినా నన్ను ఎట్లా ఇంటర్వ్యూ తీసుకుంటారో పాపం వాళ్ళు కూడా ఎవరు తెలియక ఇంట్లో సపోర్ట్ లేక బయట సపోర్ట్ లేక బాధపడుతూ ఉంటారు. ఖచ్చితంగా వాళ్ళ టాలెంట్ని వెలికి తీసి మీరు ఇంటర్వ్యూ తీసుకొని అలా ముందుకు తీసుకోవాలని మనస్ఫూర్తి కోరుకునేది ఒకప్పుడు నేను ఎట్లా బాధపడ్డానో అటువంటి నా అలాంటి సిచ్యువేషన్ వాళ్ళకి రావద్దు. వాళ్ళకి తొందర అవకాశం రావాలి, వాళ్ళు ఎదగాలి, వాళ్ళు సంపాదించుకోవాలి, వాళ్ళు బతకాలి అంతే. ఓకే, సో ఫైనల్గా నువ్వు ఎవరికైనా ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పేసి. ఫైనల్గా నేను ప్రతి ఒక్కసారి ఏ ఛానల్ అయినా నాదే యూట్యూబ్లో ఖచ్చితంగా ఏ డైరెక్టర్లు కూడా, ఏ ప్రొడ్యూసర్లు కానీ, ఏ ఆర్టిస్టులు కానీ, ఏ సింగర్లు కానీ ఎవరు కూడా ఏమనుకోవద్దు. అందరు మనోళ్ళమే, మన అందరిది ఒకటి ఫీల్డ్. ఖచ్చితంగా అవకాశం వస్తే వాళ్ళు చేస్తారు, నేను చేస్తా కాబట్టి అనుకోవద్దు. కొందరు మంది నా పేరు చెప్పలేడు అని చెప్పేసి అనుకుంటారు కావచ్చు మన వాళ్ళని. అందరు మనోళ్ళే, ఎవరు ఏమనుకోవద్దు అని చెప్తున్నాను. ఓకే, ఇప్పటి వరకు అన్ని ఛానల్ వాళ్ళు డైరెక్టర్లు కానివ్వండి, ప్రొడ్యూసర్లు కానివ్వండి, సింగర్లు కానివ్వండి, యాక్టర్లు కానివ్వండి, ప్రతి ఒక్కరు అందరు నాకు అవకాశం ఇచ్చిన వాళ్ళందరికీ కళాభివందనాలు, పాదాభివందనాలు. ఇంకా మరిన్ని ముచ్చట్లతోటి, మరిన్ని కామెంట్లతోటి ముందు ఇంకా ముందరికి వస్తా ప్రజల ముందరికి. ఇప్పటిదాకా ఎట్లయితే నన్ను ఆదరించిండ్రో ఇంకా ముందుకు ఎదిగేలా ఇంకా ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ బ్రో. చాలా టాలెంట్ ఉంది, నువ్వు ఇక్కడ ఉండాల్సినవి కాదు, ఇంకా మంచి మంచి సినిమా ఆఫర్స్ నీకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అక్క.